హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్ములు పెదనాన్న వద్దకు వెళ్ళి ఒక 500 రూపాయలు అప్పుగా ఇవ్వమని అడుగమ్మా అని అమ్ముల్ని పంపిస్తాడు శేఖరం. అమ్ములు డబ్బు అడగడంతో ఒక చీటీ రాసి పంపిస్తాడు మాధవ. ఆ చీటీని తెరచి చూసిన శేఖరం కోపంతో ఊగిపోతాడు. అందులో ఇలా ఉంది: అప్పు తీర్చే అలవాటు లేని వాళ్ళకి అప్పు చేసే హక్కు లేదు. ఒకవేళ ఆ హక్కు నువ్వు ఉంది అనుకున్నా అప్పు తీర్చే అలవాటు లేని నీకు ఇచ్చే అలవాటు నాకు లేదు అని ఆ చీటీలో రాసి ఉండడం చూసిన శేఖరం ముష్టి 500 రూపాయలు అప్పుగా కావాలని అమ్ముల్ని పంపించి అడిగిస్తే ఇయ్యకపోవడమే కాకుండా అనవసరమైన అభిప్రాయాలు వెల్లడి చేస్తూ ఉచిత సలహాలిస్తూ రాసిన ఆ చీటీని చూసి ఒళ్ళు మండిపోయింది శేఖరానికి. దానిని చింపి ముక్కలు ముక్కలుగా చేసి సైడ్ కాలువలో పారేశాడు. నాకన్నా పెద్దవాడివని మర్యాద ఇస్తున్నాను. నేను చదువుకునే రోజుల్లోనే ట్యూషన్స్ చెప్పి మరీ ఆయన ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చేవాణ్ణి. నా కష్టంతో పైకి వచ్చినవాడు ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోగా ఈయన బోడి సలహాలొకటి అని ఒళ్ళంతా కోపంతో ఊగిపోయాడు. అంతలో శేఖరం భార్య కళ్యాణి వచ్చి, చూడండి, మీ అన్నయ్య కన్నా ఆ పక్కింటి రాఘవ గారికే మన మీద నమ్మకం ఎక్కువ ఉన్నట్లుంది. అడిగిన వెంటనే కాదనకుండా 1000 రూపాయలు పంపించారు అని ఆ విషయాన్ని తలుచుకొని మీరు అలాగే బాధపడకుండా త్వరగా లేవండి, అవతల సినిమా ప్రారంభమైపోతే నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది అంది కళ్యాణి. ట్యాక్సీ బుక్ చేసుకొని వెళ్ళినా కూడా ఆలస్యం అవ్వడం వల్ల సినిమా టికెట్లు బ్లాక్లో కొనాల్సి వచ్చింది. బాల్కనీలో కూర్చున్నారు వారందరూ. అక్కడి నుండి హాల్ అంతా బాగా కనబడుతుంది. ఎకానమీ క్లాస్లో కూర్చొని ఉన్న అన్నయ్యని, అతని కుటుంబాన్ని చూసి, మరీ మీ అన్నయ్యకు అంత పిసినారితనమేంటండి బాబు, మనలా అన్ని సినిమాలు చూస్తున్నట్టు కూడా అనిపించదు. సంవత్సరానికి ఒక్కసారి చూసే ఆ ఒక్క సినిమా అయినా కూడా మనలా బాల్కనీలో కూర్చొని హాయిగా చూడొచ్చు కదా. అందరిలా 100 ఏళ్ళు కాకుండా మీ అన్నయ్య ఇంకో 100 ఏళ్ళు ఎక్కువగా బ్రతికేద్దాం అనుకుంటున్నాడా ఏంటి అంటుంది కళ్యాణి కాస్త వ్యంగ్యంగా. కక్కుర్తి మనిషి, చిన్నప్పటి నుండి ఎప్పుడూ డబ్బు ధ్యాసే. చదువుకునే రోజుల్లోనే నాన్న ఇచ్చే పాకెట్ మనీలో కూడా దాపరికాలే ఆయనకి. ఆ రోజుల్లోనే ఆయన ముఖానికి సుఖపడే యోగం లేదు. ఇప్పుడెక్కడి నుండి వస్తుంది? ఈరోజు నాకు అవసరం వచ్చిందని ఓ 500 రూపాయలు అడిగితే ఇంత సోది చెప్పాడు. రేపు ఆయనకి, ఆయన కుటుంబానికి నా అవసరం రాకుండా పోదు. అప్పుడు చెప్తాను పొదుపు పాఠాలు ఆయనకి. సాయంత్రం తన అన్నయ్య అమ్ములు చేత పంపించిన చీటీ జ్ఞాపకం వచ్చి 4 కూల్ డ్రింక్ బాటిల్స్, 4 పాప్కార్న్ ప్యాకెట్స్ ఖాళీ అయిపోయాయి. సినిమా పూర్తయ్యేసరికి థియేటర్ బయటకు వచ్చి 2 సిగరెట్ పెట్టెలు కొనుక్కొని మళ్ళీ ట్యాక్సీ బుక్ చేసుకొని నలుగురం ఎక్కాం. కార్ విండోలో నుంచి సిటీ బస్ స్టాప్ వద్ద బయటకు చూశాడు శేఖరం. అన్నయ్య, అన్నయ్య, వదిన, అతని పిల్లలు బస్ కోసం ఎదురు చూస్తూ కనిపించారు. ఆ క్షణంలో తన మనసులో, చిచి, ఈ పిసినారోడు నా అన్నయ్య అని చెప్పుకునేందుకే సిగ్గుగా అనిపిస్తుంది. పొరపాటున ఏ లాటరీలోనో 1 కోటి రూపాయలు తగిలినా కూడా ఆకు చెప్పులు, కాటన్ చొక్కాలు, ఎకానమీ క్లాసులు, సిటీ బస్సులు తప్పవు ఈయనకి అన్నాడు అన్నయ్య మీద కోపాన్ని మాటల్లోకి మార్చుతూ. కళ్యాణి, పిల్లలు పగలబడి నవ్వారు. 4 కూల్ డ్రింకులు 100, ట్యాక్సీలకు 200, టిక్కెట్లకి 200, బ్లాక్లో కొన్నందుకు అదనంగా వచ్చిన మరో 50, సిగరెట్లకు 100, పాప్కార్న్కి బజ్జీలకి 100, మొత్తం 800కి పైనే ఖర్చయింది. మా అన్నయ్య మొత్తం 200లో తేల్చేసి ఉంటాడు అన్నాను కళ్యాణితో, సిగరెట్ దమ్ము గట్టిగా లాగి వదులుతూ. చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత. మునుపటికో సామెత చెప్పినట్లు రాజు కూతురికి కూడా ముష్టి రాత తప్పలేదంట. రాత అలాగా ఉంటే మీ అన్నయ్య అయితే ఏంటి, ఎవరైతే ఏంటి అంది కళ్యాణి దండిగా మిగిలిపోయిన అన్నం కూరల్ని పని మనిషి కోసం అట్టే పెడుతూ. ఇవాళ వెలిగిన వెలుగులకు మా తమ్ముడు ఎక్కడో ఓ 1000 రూపాయలు అప్పు చేసే ఉంటాడు అనుకున్నాడు మాధవ అన్నంలో మజ్జిగ పోసుకొని కలుపుకుంటూ. నాన్న, మనం కూడా ట్యాక్సీలో వెళ్ళి ఉంటే ఇంటికి ఓ అరగంట ముందుగా వచ్చేసేవాళ్ళమేమో అన్నాడు రాము బాబాయ్ కుటుంబాన్ని తలుచుకుంటూ. ఓ, దానికేం, ట్యాక్సీలో తప్పకుండా రావచ్చు, నువ్వు చిన్న పని చేస్తే. ఈసారి మ్యాథ్స్ టీచర్ అంత బాగా చెప్పడం లేదని అదనంగా పెట్టించుకున్న ట్యూషన్ మానేసి ఆ ఖర్చు తగ్గిస్తే రావచ్చు అన్నాను. ఏం మాట్లాడాలో తెలియక తల వంచుకున్నాడు రాము. చూడు రాము, సినిమాకు వెళ్ళడం అన్నది ముఖ్యం, కానీ ఎలా వెళ్ళాము అన్నదానితో నిమిత్తం ఏమిటి చెప్పు.
సినిమా చూడ్డానికి 3 గంటలు టైం స్పెండ్ చేసిన వాళ్ళకి ట్యాక్సీలో వచ్చి ఆదా చేసే ఆ అరగంట అంత విలువైందని నేను అనుకోను. సాయంకాలం కడుపు నిండా టిఫిన్ చేసి కాఫీలు తాగి బయలుదేరాం. తర్వాత సినిమా హాల్లో ఆ అపరిశుభ్ర వాతావరణంలో అనవసరమైన తిండ్లు తిని ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు చెప్పు? సినిమాలు చూడడానికి ట్యాక్సీలు, కూరల మార్కెట్ నుండి కూరగాయలు తెచ్చుకోవడానికి ఆటోలు అవసరమా చెప్పు? జీవితంలో నేర్చుకోవాల్సింది డబ్బు సంపాదించడం కాదు, సంపాదించిన డబ్బును అర్థవంతంగా ఖర్చు పెట్టడం. తెలిసిందా? ఈరోజు ఇంట్లో ఉండి చదువుకుంటున్నావని మిగిలిన 4 రాళ్ళు కూడా ఆదా చేయకుండా దుబారాగా ఖర్చు పెట్టేస్తే, రేపు నువ్వు పెద్దవాడివి అయ్యాక పై చదువుల కోసం మరో ఊరికి వెళ్ళవలసి వస్తే అదనంగా పెరిగే ఆ ఖర్చులకి డబ్బు ఎక్కడి నుండి తీసుకురావాలో నువ్వే చెప్పు అన్నాను. నన్ను క్షమించండి నాన్నగారు, మీరు చెప్పింది నిజమే అన్నాడు రాము. రాముకు అర్థమయ్యేటట్లు చెప్పినందుకు ఆనందంగా లోపలికి నడిచాడు మాధవ నోట్లో వక్క వేసుకుంటూ. మాధవ్ కొడుకు రాము, శేఖరం కొడుకు రాకేష్. ఆ సంవత్సరం రాము, రాకేష్లు ఇద్దరు ఇంజనీరింగ్ కాలేజీలకు అప్లై చేశారు. మంచి మార్కులు వచ్చిన రాముకి ఉస్మానియా యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వచ్చింది. కానీ మార్కులు అంత బాగా రాని రాకేష్కి ఏ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలోనూ సీట్ రాలేదు. ఎంతో ప్రయత్నం చేసిన తర్వాత బెంగళూరులో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రం సీటు వచ్చింది. 50,000 రూపాయల డొనేషన్తో. శేఖర్ పీఎఫ్లోనూ కోఆపరేటివ్ బ్యాంకులోనూ కలిపి మొత్తం 35,000 అయ్యింది. కనీసం ఇంకో 20,000 కావాలి వాడిని జాయిన్ చేయడానికి, ఇంకా పై ఖర్చుల కోసం అని అనుకున్నాడు. అలా అనుకోవడం ఆ రోజుకి అది 10వ సారి. ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళు కూడా డబ్బు సర్దడానికి వెనుకంజ వేయడంతో ఏం చేయడానికి పాలుపోలేదు శేఖరానికి. చివరికి మిగిలింది అన్నయ్య ఒక్కడే. ఆయనే నన్ను ఆదుకోగలడు అనిపించి ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆయన ఇంటికి బయలుదేరాను. జీవితంలో అతి ముఖ్యమైన మలుపులో రాకేష్ని నిరుత్సాహపరచడం సుతారము ఇష్టం లేక పలకరింపులు కాఫీలు పూర్తయ్యాక అసలు విషయంలోకి వచ్చాను. అన్నయ్య, రాకేష్కి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చింది అన్నాను నాంది ప్రస్తావనగా. సంతోషం తమ్ముడు అన్నాడు మాధవ ముక్తసరిగా. వాడిని కాలేజీలో జాయిన్ చేయడానికి కనీసం 50,000 ఉండాలి అన్నారు. నేను మొత్తం 30,000 సర్దాను. మిగిలింది నువ్వెక్కడైనా అప్పు చేసి సర్దగలిగితే నీ డబ్బులు నీకు పువ్వుల్లో పెట్టి అంటూ ఆగాడు. మారిన మాధవ ముఖ కవళికలు గమనించి, తమ్ముడు అందని ఎత్తులకి ఎగరడం, క్రింద పడి కాళ్ళు చేతులు విరగ్గొట్టుకోవడం నా తత్వానికే విరుద్ధమని నీకు తెలుసుగా. ఆయన కష్టపడి మార్కులు తెచ్చుకోలేని వాడి మీద అంతలేసి ఖర్చులు పెట్టి ఇంజనీరింగ్ చదివించడం అంత మంచిది కాదేమో. దీనితో మీ ఆర్థిక పరిస్థితి ఎంతగా చితికిపోతుందో ఒక్కసారి ఆలోచించు. ఆ డొనేషన్ కాలేజీల్లో చదువులు మనలాంటి మధ్యతరగతి వారి కోసం కాదు, గాదెల్లో డబ్బులు మూలిగే వారి కోసం, కోట్లకు పడగలెత్తిన వ్యాపారుల కోసం. తన బాధ్యతల్ని ఎంతగా అర్థం చేసుకున్న కొడుకైనా వృద్ధాప్యంలో చేయూతనీయగలడేమో గానీ పూర్తి భారాన్ని మోయలేడు. తమ్ముడు, వృద్ధాప్యంలో కాలం నెట్టడానికి డబ్బు ఆదా చేసుకోవాల్సిన బాధ్యత మనదే. నా ఉచిత సలహాలతో నీ మనసు నొప్పించాలని కాదు, ఇప్పటికైనా అర్థం చేసుకుంటావని చెప్తున్నా. అయినా మొన్న 500 రూపాయలు అప్పి అని నా దగ్గర నుండి నువ్వు 20,000 అప్పుగా ఎలా తీసుకెళ్దామనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు అన్నాడు మాధవ నిష్కర్షగా. అన్నయ్య ఇచ్చిన సమాధానానికి శేఖరం మనసు చివుక్కుమంది. అన్నయ్య, నువ్వింతవరకు డబ్బు జాగ్రత్త గలవాడవని అనుకున్నాను, కానీ ఇంత స్వార్థపరుడవని ఏనాడూ ఊహించలేదు. మనిషికి మనిషికి మధ్య కేవలం డబ్బే కాకుండా అనుబంధం అనేది కూడా ఒకటి ఉంటుందని మర్చిపోకు. నీకు చేతనై కూడా నాకు సహాయం చేయడం లేదని నాకు తెలుసు. నేను ట్యూషన్స్ చెప్పి నెల నీకు డబ్బులు ఇచ్చేవాణ్ణి. ఆ సంగతి కూడా మర్చిపోయావా? అవి నువ్వు నిలదొక్కుకోవడానికి కూడా ఉపయోగపడ్డాయి. అవును, ఎందుకు మర్చిపోవు? లోకంలో సహజంగా జరిగేది అదే కదా. సిగ్గు చంపుకొని స్వయంగా వచ్చి అడిగినందుకు నీకన్నా వయసులో చిన్నవాణ్ణి, తమ్ముడినన్న అభిమానం కూడా లేకుండా బాగానే బుద్ధి చెప్పావు అన్నాను విసురుగా కుర్చీలోంచి లేస్తూ. ఆఖర్న అన్న మాట అన్నయ్య మీద బాగా పనిచేసినట్లుంది. ఒక్క క్షణం ఏదో ఆలోచించి, తమ్ముడు ఒక్క నిమిషం ఆగు అంటూ లోపలికి వెళ్ళాడు. బీరువా తెరిచిన చప్పుడు వినిపించి తిరిగి మనసులో ఆశ మొలకెత్తింది. గదిలో నుంచి వస్తూనే నా చేతిలో ఓ ప్లాస్టిక్ కవర్ అందించాడు. ఆతృతగా దాన్ని విప్పి చూశాను. కవర్లో 20,000 రూపాయలకు ఫిక్స్డ్ డిపాజిట్ సర్టిఫికేట్ కనిపించింది. ఆశగా అన్నయ్య కళ్ళల్లోకి చూశాను. తమ్ముడు, నేను ఈ ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, నీకు చిట్టి కట్టడం ఒకేసారి జరిగాయి. నువ్వు ట్యూషన్లు చెప్పి 5 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా నాకు నెలకు 200 రూపాయలు పాకెట్ మనీ పంపించేవాడివి. దాంతోపాటు నా శాలరీలో నుండి నెలకు 500 రూపాయలు 5 ఏళ్ల పాటు సిటీడీలో డబ్బు దాచి ఉంచాను. 5 ఏళ్ల తర్వాత ఆ మొత్తాన్ని నీకు ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తుదామని అనుకున్నాను.
కానీ నీ ఖర్చు దారి తప్పిన తత్వాన్ని గమనించి ఆ ఆలోచనని విరమించుకొని ఈ డబ్బుని ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలోనే దాచి ఉంచాను. ఆ మొత్తం అలా పెరిగి పెరిగి ఈనాటికి 20,000 అయ్యింది. ఈ డబ్బు నీదే, నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకో అన్నాడు అన్నయ్య. నా కళ్ళల్లో ఆనందాశ్రువులు నిలిచాయి. థ్యాంక్స్ అన్నయ్య, దీన్ని ఎన్కాష్ చేయడానికి రేపొస్తాను, దానికి మీ సంతకం ఉండాలిగా అంటూ స్కూటర్ స్టార్ట్ చేసి ఇంటి ముఖం పట్టాడు. శేఖర్ జీవితంలో 36 ఏళ్లు ఉద్యోగం చేసి సాధించిందల్లా కొడుకుని ఇంజనీరింగ్ చేయడం, అమ్ములకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించడం. ఈ కనీసపు కర్తవ్య నిర్వహణకే జీవితంలో అన్ని విధాలా అలసిపోయాను. పదవీ విరమణ అనంతరం బ్యాంకు వాళ్ళు ఇచ్చిన 10 లక్షల రూపాయలు కరిగిపోవడానికి ఎంతో కాలం పట్టలేదు. ఢిల్లీలో పనిచేస్తూ నెల రాకేష్ పంపించే 10,000 ఏ మూలకు సరిపోకపోవడంతో బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయిన నేను ఓ లాడ్జ్లో మేనేజర్గా జాయిన్ అవ్వక తప్పలేదు. జీవితం అంటే ఓ వెలుగు వెలగడం అనే ధోరణిలో జీవితాన్ని గడిపిన మా ఉభయులిద్దరికీ ఆ వెలుగులు భయంకరమైన చీకట్లను మిగులుస్తాయని తెలిసేసరికి ఎంతో ఆలస్యమైపోయింది. వయసులో ఉన్నప్పుడు అయిన దానికి కాని దానికి ఆటోల్లో ట్యాక్సీల్లో తిరిగిన నాకు వృద్ధాప్యంలో గంటల కొద్దీ బస్సుల కోసం పడిగాపులు కాయడం, కిలోమీటర్ల కొద్దీ నడవడం, జీవితం ఎలా జీవించాలో విషాదంగా వివరించారు. ఆనాడు 58 ఏళ్లకు పదవీ విరమణ కన్నా త్వరలో జరగబోయే రెండవ పదవీ విరమణ మనసును పూర్తిగా కృంగదీసింది. ఆనాడు రాకేష్ నెత్తిమీద పెట్టుకొని పూజిస్తాడనుకున్న ఎండమావి లాంటి ఆశ, బ్యాంకు వాళ్ళు ఇచ్చిన డబ్బు భవిష్యత్తు మీద ఆశలు పెంచాయి. ఇవాళ ఉడిగిపోయిన జవసత్వాలు, దుర్భర దారిద్ర్యము, ముందు మిగిలిన శేష జీవితం వికటాట్టహాసం చేస్తూ ముందు నిలిచాయి. ఉద్యోగ విరమణ చేయమని ప్రొపరేటర్ గారు చెప్పడం ఆయన తప్పు కాదేమో. ఎందుకంటే 78 ఏళ్ల వయసు నిండిన తనను భరించడం ఆయనకి కూడా కష్టమే మరి. ఇవ్వవలసిన ఇంటి అద్దె, నెలసరి ఖర్చులు తలుచుకునేసరికి ఒక్కసారిగా ఒంటి నిండుగా చెమట్లు పోశాయి. భయంకరమైన ఆలోచనలు దుర్భరమైన భవిష్యత్తును కళ్ళ ముందు నిలిపి నిద్రను దూరం చేశాయి. వెంటనే మంచం మీద నుండి లేచి రాకేష్కి, అన్నయ్యకి సహాయం చేయమని ఫోన్లో మెసేజ్లు పెట్టి మళ్ళీ మంచంపైకి ఒరిగాను ఆశతో. రోమింగ్ ఛార్జెస్ ఎక్కువగా ఉండడంతో వారిద్దరు కానీ నేను కానీ ఎప్పుడూ ఫోన్లు చేసుకోము. పైగా సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల సరిగా వినపడి చావదు. బిల్లేమో మోత మోగిపోతుంటుంది. మొన్నటి దాకా ఉత్తరాలు రాసిన అనుభవంతో వారైనా నేనైనా మెసేజ్ల రూపంలోనే కుశల ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం. సహాయం చేయాలి అని వారికి అనిపిస్తే ఎలాగైనా చేస్తారు కదా అని ఒక మెసేజ్ పెట్టి ఊరుకున్నాను. 10 రోజులు భారంగా గడిచిపోయాయి. ఇంతవరకు ఇద్దరిలో ఏ ఒక్కరి నుండి సమాధానం రాకపోయేసరికి మనసంతా ఆందోళనతో నిండిపోయింది. రైల్వే స్టేషన్ల వద్ద, సినిమా హాళ్ల ముందు, భగవంతుని మందిరాల వద్ద వికృతమైన రూపాలతో దీనంగా యాచించే యాచకులందరూ నిండు మనసుతో ఆహ్వానిస్తున్నట్లుగా అనిపించింది. ఎందుకో ఆ ఆలోచనలతో తల తిరుగుతున్నట్లయింది. కాస్త తమాయించుకొని గబగబా తయారయ్యి లాడ్జ్కు బయలుదేరాను. లాల్చీ జేబులో నుండి టింగ్ టింగ్ అంటూ ఫోన్ మోగుతున్న శబ్దం వినిపించింది. రాకేష్ నుండి మెసేజ్ వచ్చింది. ఆనందంతో ఫోన్ ఓపెన్ చేసి పరుగులాంటి నడకతో బస్టాప్లో ఉన్న బల్ల మీద కూర్చొని ముఖానికి పట్టిన చెమటలను కర్చీఫ్తో తుడుచుకుంటూ కొండంత ఆశతో చదవడం మొదలుపెట్టాను. నాన్నగారు, మీరు పెట్టిన మెసేజ్ చూసి చాలా బాధ అనిపించింది. మిమ్మల్ని ఇద్దరినీ మాతో పాటు ఇక్కడే ఉంచుకుందాం అనుకున్నా. కానీ ఈ ఇరుకింట్లో ఇబ్బంది అవుతుంది. ఈ నెల నుండి ప్రతి నెల పంపించే 10,000తో పాటు అదనంగా ఇంకో 2,000 రూపాయలు పంపిస్తాను. ఢిల్లీ లాంటి మహానగరంలో ఖర్చులు మీకు తెలియనివి కావు. దయచేసి ఈ డబ్బుతో సర్దుకోండి. మరేదైనా చిన్న లాడ్జిలో ప్రయత్నిస్తే ఇంకో ఉద్యోగం దొరక్కపోదు. ప్రయత్నించండి. అమ్మను అడిగానని చెప్పండి. కోడలు, మనవలు మీ ఇద్దరికి నమస్కారాలు చెప్పమన్నారు. మళ్ళీ మెసేజ్ చేయండి. నడి సముద్రంలో తుఫాన్లో ఒంటరిగా చిక్కుకున్న నావలా తయారైన నా జీవితానికి బలమైన ఆయుధంతో రాకేష్ చిల్లు పొడిచాడనిపించింది ఈ ఒక్క మెసేజ్తో. ఎన్నో ఆశలు పెంచుకొని వీడి కోసం, వీడి చదువు కోసం అందిన చోటల్లా అప్పులు చేశాను. చివరికి సాధించిందేమిటి? కొడుకు పెద్ద ఇంజనీర్గా పనిచేస్తుంటే మీకు ఇదేం కర్మండి అన్న వెక్కిరింపు ఒకటి. సరిగ్గా ఆ క్షణంలో అన్నయ్య మళ్ళీ జ్ఞాపకం వచ్చాడు. ఆ రోజు 20,000 రూపాయల అప్పు కోసం వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చిన సలహా మనసులో మెదిలింది. ఆయన చెప్పినట్లు రాకేష్ని ఆ కాలేజీలో ఇంజనీరింగ్ చదివించడం నిజంగా శక్తికి మించిన పనే అయ్యింది. కష్టం అనేది తెలియకుండా పెంచడమే నేను చేసిన నేరమేమో అనిపించింది.
జీవితం అంటే నవ్వుల నావ, పువ్వుల వానగా పెరిగిన రాకేష్కి ఈనాటి పరిస్థితి ఎలా అర్థమవుతుంది? వృద్ధాప్యంలో ఆసరాగా ఉంచుకోవాల్సిన పీఎఫ్ అంతా వయసులోనే ఖర్చు చేసేశా. నన్ను ఇవాళ ఆదుకునే నాథుడు ఎవరు? అన్నయ్య చెప్పినట్లు శక్తికి మించిన ఎత్తులకు ఎగరడం నేను చేసిన తప్పు. ఎంతగానో ఆలోచించి ఆ రోజు అన్నయ్య ఇచ్చిన సలహాను తృణీకరించిన నాకు ఈ శిక్ష పడవలసిందే. ఆ సమయంలో ఎవరికి ఎవరు బంధము అన్న ఘంటసాల వారి పాట రేడియోలో వినిపిస్తుంది. దానితో పాటు ఎప్పుడో చిన్నప్పుడు చదివిన ఒక గేయం తలపులలో నిలిచింది. ఖర్చు మీద నీ అదుపు, దానినందురు పొదుపు, ముదిమి వయసుకు మదుపు, ఓ చదువులమ్మా. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కర్చీఫ్తో నెమ్మదిగా కళ్ళు తుడుచుకున్నాను. ఎవరూ చూడకూడదని, ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరి జీవన విధానంలో ఎంతటి వ్యత్యాసం! అదుపులేని అడవి గుర్రంలా పరుగులెత్తిన నా జీవితం, రౌతు చేతి గుర్రంలా క్రమమైన పద్ధతిలో పరుగు తీసిన అన్నయ్య జీవితం. ఒక కొల్లిక్కు రాని ఆలోచనలతో మెదడు మొద్దుబారింది. వణికే చేతులతో ఫోన్ను జేబులో పెట్టుకున్నాను. తాతగారు, మనం ఎక్కాల్సిన బస్సు వచ్చింది అని చెప్పింది. రోజు నాతో పాటే బస్సులో ప్రయాణం చేసే కాన్వెంట్ పాప. థ్యాంక్స్ బేబీ అంటూ ఆ పాప తల నిమిరి బస్సు ఎక్కాను. ఈ ఉద్యోగానికి ఇది ఆఖరి రోజు. నా జీవితానికి ఆఖరి రోజు రావడానికి ఇంకా ఎంత సమయం ఉందో ఏంటో అనుకుంటూ బస్సు దిగి లాడ్జ్కి నడిచాను. అనుకున్నట్లుగానే మేనేజర్ సీట్లో మరో వ్యక్తి కనిపించాడు. ప్రొప్రైటర్ గారి వద్దకు వెళ్ళి చివరిసారిగా నమస్కరించి పోదామని వెళ్ళాను. నన్ను చూసిన వెంటనే, చూడండి శేఖరం గారు, ఈ నెల నుండి మేనేజర్గా అదిగో ఆ కొత్త వ్యక్తిని నియమించాను. ఇన్నేళ్లుగా నమ్మకంగా పనిచేసినందుకు కృతజ్ఞతగా ఈ శాలువ 5,000 రూపాయలు అదనంగా ఇస్తున్నా, ఉంచండి అంటూ చేతికి ఒక ప్యాకెట్ అందించి తిరిగి తన పనిలో తాను మునిగిపోయాడు ప్రొప్రైటర్ గారు. గత 18 ఏళ్లుగా నా జీవితానికి ఆధారం చూపిన అతనికి మనస్ఫూర్తిగా నమస్కరించి బయటకు నడిచాను నిశ్శబ్దంగా. రద్దీ టైం కాకపోవడంతో అరగంట చూసినా బస్సు రాలేదు. సరిగ్గా ఆ క్షణంలో జ్ఞాపకం వచ్చాడు అన్నయ్య. ఆ రోజు బస్సు కోసం ఎదురు చూస్తున్న అన్నయ్య, ఆయన కుటుంబాన్ని చూసి హేళనగా నవ్విన నవ్వులు వికటాట్టహాసాలై మనసును తొలిచేస్తున్నాయి. అప్పుడు ఏమాత్రం జాగ్రత్తగా ఉన్నా అనవసరమైన ఖర్చులు, విలాసకరమైన హోటల్ భోజనాలు, టాక్సీ ప్రయాణాలు, ఖరీదైన సిగరెట్లు కాస్త తగ్గించి ఉంటే ఎంత మిగిలి ఉండేదో ఈరోజు అనిపించింది. ఆ చిన్న మొత్తాలు పెరిగి పెరిగి ఈరోజు ఎంత బాసటగా నిలిచేవో అనుకున్నాను. ఆ రోజు ఆదా చేయాలన్న ఆలోచనే చేదుగా ఉండేది. ఆ ఆలోచనే ఈనాటి జీవితాన్ని చేదు చేసింది. పెద్ద రోద చేసుకుంటూ వచ్చిన బస్సు ఆలోచనలకు అంతరాయం కలిగించింది. నిస్త్రాణంగా బస్సు ఎక్కాను. తిండి తిని నిద్రపోయానన్న మాటే గాని మనసు నిండా ఆలోచనలే, జవాబులేని ప్రశ్నలే. ప్రాణంతో ప్రాణంగా చూసుకున్న రాకేష్కి బరువైపోయాం. ఈ ముదిమి వయసులో ఎంతో తెలివిగా నిస్సహాయతను తెలియజేస్తూ బాధ్యతను పూర్తిగా వదిలేశాడు. ఇక మిగిలిందల్లా ఒకే ఒక్క ఆశ అన్నయ్య. అన్నయ్య వద్ద నుండి ఎంతగానో ఎదురు చూస్తున్నా ఫోన్ చేస్తాడేమోనని. ఆ ఆశ కూడా అడియాసగా మిగిలిపోతుందేమో. అసలు అన్నయ్య నేను పెట్టిన మెసేజ్ చూశాడో లేదో. వదినమ్మకు ఈ మెసేజ్లు వగైరా ఏమీ తెలియవు. మెదడును తొలిచేస్తున్న ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లుగా అన్నయ్య నుంచి మెసేజ్ వచ్చింది. అన్నయ్య ఏం రాశాడా అని ఫోన్ ఓపెన్ చేసి చూశా. తమ్ముడు, నీ మెసేజ్ ఇందాకే రాము చూపించాడు. వాడితోనే ఈ జవాబు కూడా రాయిస్తున్నాను. నువ్వు ఫోన్లో వివరించిన నీ పరిస్థితి ఊహించుకుంటే విచారం కన్నా ఇంతవరకు నాకు తెలియనియనందుకు నీపై కోపం వచ్చింది. నీ దగ్గర నుంచి ఏ సమాధానం లేకపోతే అంతా బాగానే ఉన్నారేమో అనుకున్నా. నీ పరిస్థితి తెలుసుకునేందుకు కూడా అంతగా ప్రయత్నించలేదు. జీవితంలో కష్టం అనేది కూడా ఉంటుంది అన్న సత్యం తెలియనీయకుండా పెంచిన రాకేష్ మీ ఇద్దరి బాధ్యత స్వీకరిస్తాడని ఎప్పుడూ అనుకోలేదు. ఆడంబరాలకు అతిగా ఖర్చు చేస్తూ పొదుపు చేయాలన్న ఊహ ఇసుమంతైనా లేని మీ వృద్ధాప్యం దుర్భరమవుతుందని ఏనాడో ఊహించాను. కానీ ఇంత దయనీయంగా మారుతుందని నేను అనుకోలేదు. నీవు అందిన చోటల్లా అప్పులు చేసిన పనులన్నీ
నా జీవితంలో చిన్న చిన్న మొత్తాల పొదుపు ద్వారా జరిగిపోయాయి. పిల్లలిద్దరి చదువులకు, పెళ్ళిళ్లకు నేనెలాంటి అప్పు చెయ్యలేదంటే నువ్వు నమ్మవేమో. జీవితాన్ని సరి అయిన కోణంలోంచి చూస్తూ పెరిగిన నా కొడుకు రాము మిమ్మల్నిద్దరినీ అర్థం చేసుకొని అన్ని విధాలా సహాయకారిగా ఉంటానంటున్నాడు. నేను కట్టుకున్న ఇంటి మీద వచ్చే అద్దె, నా పిఎఫ్ మీద వడ్డీతో మా ఇద్దరి జీవితాలు సుఖంగా జరిగిపోతున్నాయి. ఇంతేకాకుండా అదనంగా రాము పంపిస్తున్న సొమ్ము కూడా మిగులుతుంది. ఇలాంటి స్థితిలో మిమ్మల్ని ఇద్దరినీ ఆదుకోవడం కన్నా వేరే ఏముంటుంది చెప్పు? మీరిద్దరూ ఇక్కడికి వచ్చి ఉండడానికి రాము కూడా తన సమ్మతిని, ఆనందాన్ని వ్యక్తం చేశాడు. నేనివ్వాళే రాముని పంపిస్తున్నా. మీరిద్దరూ వాడితో పాటే ఇక్కడికి రావాలి. సిద్ధంగా ఉండండి. ఇట్లు మీ అన్నయ్య మాధవ అంటూ మాధవ తన మెసేజ్ని ముగించాడు. మెసేజ్ చదివిన శేఖరం కన్నుల నుండి 2 కన్నీటి బొట్లు నేల మీద పడ్డాయి. అంతవరకు మౌనంగా నన్నే గమనిస్తున్న కళ్యాణి ఆందోళనగా చూసింది. కన్నీళ్లు తుడుచుకొని చిరునవ్వుతో ఫోన్లో ఉన్న ఆ మెసేజ్ను కళ్యాణికి చూపించాను. ఫోన్ అందుకొని మెసేజ్ చదివిన కళ్యాణికి కళ్ళల్లో కాస్త జీవం వచ్చినట్టు అనిపించింది. కళ్యాణి, ఆ రోజు నువ్వు మీ అన్నయ్య అందరిలా 100 ఏళ్ళు కాకుండా ఇంకో 100 ఏళ్ళు బ్రతుకుతాడా అని అడిగావు కదా, గుర్తుందా? ఆ రోజు నువ్వన్న మాటలకు నేను నవ్వాను. కానీ జీవితంలో మొదటి 50 ఏళ్ల సంపాదనలో రెండవ 50 కోసం కాస్తంత పొదుపు చేయకపోతే, విచ్చలవిడిగా ఖర్చు పెడితే జీవితం ఎంత దయనీయంగా మారుతుందో ఈరోజే తెలిసింది. ముదిమి వయసులో ఆయువు ముగిసేదాకా కనీసపు అవసరాలతో కాలం నెట్టడానికి కూడా యవ్వనంలో బాగా సంపాదించే తరుణంలో పొదుపు చెయ్యాలి కదా అన్నాను కళ్యాణితో. అవును తమ్ముడు అని చెప్తున్నట్టు అనిపించింది నా మనసులో. ఈ కథ ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ.